హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 48కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 15, 2024. ఈ రోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఈ రోజు మీకు ఫస్ట్ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మీకు జేబ్రానిక్స్ నుంచి జేబ్రానిక్స్ డ్యూక్ అనే ఒక ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ అయితే మీకు కేవలం 1399 రూపాయలకి అయితే వస్తున్నాయి, 1400కి అయితే వస్తున్నాయి. ఇందులో మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే 40mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే 60 hours అయితే మనకి ప్లే టైం అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఈఎన్సీ అయితే ఉంటుంది, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి బ్లూటూత్ 5.3 తో వస్తుంది. అండ్ అలాగే మనకి ఆక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు హెడ్ ఫోన్స్ లో ఛార్జింగ్ అయిపోతే మీరు ఆక్స్ కేబుల్ నుంచి మొబైల్ తో అయితే కనెక్ట్ చేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. ఇవి కేవలం మీకు 1400కి అయితే వస్తున్నాయి. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మీకు 1999 ఉంటుంది, 2000 దాకా ఉంటుంది. ఈ రోజు కేవలం మీకు 1400కి అయితే వస్తాయి. బట్ ఈ డీల్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి కొనొచ్చు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ అయిపోయినా మీరైతే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీకు ఇలాంటి ఎలక్ట్రానిక్ డీల్స్ కానీ లేకపోతే అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో మీకు తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడే ప్రతి ప్రోడక్ట్ మీద మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి తక్కువ ప్రైస్ అనిపించినప్పుడే. బట్ మీకు ఒకవేళ ఆ డీల్స్ నచ్చితే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, ఒకసారి జాయిన్ అవ్వండి. నచ్చితేనే మీరు కంటిన్యూ అవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వెళ్తారు. మీరైతే ఒకసారి జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ లో అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏంటి అప్డేట్, గుడ్డా బ్యాడ్ అంటే ఎవరైతే యూట్యూబ్ లో వీడియోస్ ఎక్కువ చూస్తారో వాళ్ళకి మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అసలు ఇంతకీ ఏంటి బ్యాడ్ న్యూస్, వీడియోస్ చూసే వాళ్ళకి ఎందుకు ఈ బ్యాడ్ న్యూస్ అంటే, మనం యూట్యూబ్ లో వీడియోస్ చూసేటప్పుడు యాడ్ అయితే స్కిప్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు వీళ్ళైతే ఆ వీడియోకి మధ్యలో ఎక్కడో ఒక చోట ఆ యాడ్ అయితే సింక్ చేస్తారు. బట్ దీని కారణంగా మనం యాడ్ వచ్చినప్పుడు స్కిప్ చేయలేం, లేకపోతే ఫార్వర్డ్ కూడా చేయలేం. బట్ మనకి వీడియోలోనే అది సింక్ అయిపోతుంది. ఇప్పుడంటే మనకి జస్ట్ డిస్ప్లే యాడ్స్ అని మనం వీడియోస్ చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ అయితే వస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడే ఆ వీడియోలోనే ఎక్కడో ఒక చోట మధ్యలో అదైతే సింక్ అయితే అయిపోతుంది. యాడ్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా యాడ్ ని చూడాల్సిందే. అది 30 సెకండ్లు అయినా సరే లేకపోతే 15 seconds అయినా సరే, బట్ మనం యాడ్ ని మొత్తం చూడాల్సిందే. బట్ ఈ అప్డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడైతే మనకి యాడ్ బ్లాకర్స్ అయితే చాలా మంది యూజ్ చేస్తున్నారు. బట్ మనకి వేరే డిఫరెంట్ ఫైర్ ఫాక్స్ కానీ లేకపోతే డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, దాంట్లో యాడ్ బ్లాకర్ యూజ్ చేసి బట్ యూట్యూబ్ లో వీడియోస్ చేసేటప్పుడు అసలు పూర్తిగా యాడ్ రాకుండా చేస్తున్నారు. బట్ ఇలా యాడ్ బ్లాకర్స్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి ఒక అప్డేట్ వస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ చూడాలి, వీళ్ళైతే ఆల్రెడీ ప్రీమియం అనే ఒక అప్డేట్ తీసుకొచ్చారు. బట్ అది ఉంటే పర్లేదు, బాగానే ఉంది. కానీ ఇలాంటి ఒక అప్డేట్ తీసుకొచ్చారు అనుకోండి, యూట్యూబ్ లో వీడియోస్ చూసే వాళ్ళకి చాలా చిరాకు అయితే వస్తుంది. బట్ ఒక వీడియో చూసేటప్పుడు ఒక 40 సెకండ్ యాడ్ వస్తే బట్ అలాగే కంటిన్యూగా చూడాలంటే చాలా ఇరిటేషన్ అయితే వస్తుంది. బట్ చూడాలి, ఈ అప్డేట్ అయితే మనకి కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. బట్ ఈ అప్డేట్ అయితే రాకూడదని మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే యూట్యూబ్ లో వీడియోస్ చూసేటప్పుడు మనకి 40 సెకండ్లు కానీ 30 సెకండ్లు కానీ ఇలాంటి యాడ్స్ వస్తే మాత్రం చాలా చిరాకు అయితే అనిపిస్తుంది. బట్ స్కిప్ చేసుకునే ఆప్షన్ ఉంటే మనకి చాలా బెటర్ అని చెప్పొచ్చు. బట్ చూడాలి, మనం అయితే ఈ అప్డేట్ తీసుకురావద్దని కోరుకుందాం. ఎందుకంటే యూట్యూబ్ లో ఒక వీడియో చూసేటప్పుడు మనకి 30 సెకండ్ల వరకు యాడ్ వస్తే, మనకి స్కిప్ చేయకుండా యాడ్ వస్తే మనకి చిరాకు అయితే అనిపిస్తుంది. ఒక వీడియోలో ఒక్కొక్కసారి 3-4 యాడ్స్ అయితే వస్తున్నాయి, 2-1 కాదు, ఒక్కోసారి 3 కూడా వస్తున్నాయి. బట్ ఇలా 3 వచ్చినప్పుడు 3-4 వచ్చినప్పుడు మనం వాటన్నిటిని స్కిప్ చేయకుండా చూడాలంటే చాలా ఇరిటేషన్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ ని అయితే యూట్యూబ్ తీసుకురావద్దని కోరుకుందాం. చూడాలి యూట్యూబ్ ఎప్పుడు ఏం చేస్తుందో మనకి తెలియదు. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి ఫైర్ బోల్ట్ నుంచి ఫైర్ బోల్ట్ అయితే ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ అయితే తీసుకొని రాబోతుంది. బట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ అంటే మనకి ఫైర్ బోల్ట్ నుంచి ఫైర్ బోల్ట్ డ్రీమ్ అని ఉంది, ఫైర్ బోల్ట్ ఒరాకిల్ అని ఆల్రెడీ 2 ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. మళ్ళీ దీనికోసం సెపరేట్ గా ఇది ఒక ఆండ్రాయిడ్ వాచ్, దీనికి హైప్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చే ఈ ఫైర్ బోల్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ లో మనకి ఒక కెమెరా అయితే ఇంక్లూడింగ్ చేయబోతున్నారు. బట్ వీళ్ళైతే ఫ్రంట్ లో అయితే ఈ కెమెరా అయితే సైడ్ లో ఇంక్లూడింగ్ చేశారు. దీని కారణంగా మనం ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే స్మార్ట్ వాచెస్ లో మనకి ఫ్యూచర్ అని కదా, మనకి ఒరాకిల్ లో గానీ ఫైర్ బోల్ట్ డ్రీమ్ లో గానీ మనకి వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఇలా ఈ ఫేస్బుక్ వాట్సాప్ ఉన్నప్పుడు మనకి వీడియో కాల్ ఆప్షన్ కూడా దాంట్లో ఉంటుంది. కెమెరా లేకపోతే మనం యూజ్ చేయలేం. బట్ దీని కారణంగా అయితే మనం వాట్సాప్ లో ఫేస్బుక్ లో వీడియో కాల్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం నార్మల్ సెల్ఫీలు దిగాలన్నా దిగొచ్చు. బట్ వాళ్ళు అంత క్వాలిటీ కెమెరా తీసుకురారు. జస్ట్ మనం వీడియో కాల్స్ ఏమైనా మాట్లాడుకోవాలంటే ఈ వాచ్ అయితే చాలా బాగుంటుంది. చూడాలి, బట్ మనకి 100% కాకపోయినా ఒక 30-20% అయితే స్మార్ట్ ఫోన్ అయితే స్మార్ట్ వాచ్ అయితే రీప్లేస్ చేస్తున్నాయి. మనకి యాప్స్ మొత్తం ఇప్పుడు స్మార్ట్ వాచ్ లో అయితే వచ్చాయి. అలాగే కెమెరా కూడా ఇప్పుడు తీసుకొని రాబోతున్నారు. ఈ కెమెరాతో వచ్చే వాచ్ ఇది ఫస్ట్ కాదు, బట్ వేరే బ్రాండ్స్ లో ఉన్నాయి. కాకపోతే అవి మనకి అంత మంచి బ్రాండ్స్ అయితే కావు, బట్ ఏవో నేమ్స్ అయితే ఉంటాయి. కానీ ఫైర్ బోల్ట్ అంటే మంచి బ్రాండ్. మనకి 1 year లోపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీళ్ళు కెమెరాతో ఒక స్మార్ట్ వాచ్ అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ వీళ్ళైతే కమింగ్ సూన్ అని పెట్టారు. ఈ వాచ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ బట్ ఖచ్చితంగా అయితే వస్తుంది. వచ్చాక దీని ప్రైస్ ఎంత పెడతారు చూడాలి. వీళ్ళైతే ఒక 7000 లోపే పడతారు. ఫైర్ బోల్ట్ అంటే మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి. అండ్ అలాగే మనకి
స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యాక కూడా మనకి ఇంకా తక్కువ ప్రైస్ కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడాలి, ఇది వచ్చాక దీనికి సంబంధించిన ఒక వీడియో అండ్ అలాగే అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా మన ఛానల్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూసుకున్న మనకి రియల్మీ నుంచి రియల్మీ అయితే జూన్ 20 తారీఖున మనకి రియల్మీ GT6 అండ్ అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ 6 Pro అనే ఒక TWC ఇయర్బడ్స్ అయితే లాంచ్ చేయబోతుంది. బట్ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మనకి బయటికి రాలేదు, కానీ ఇయర్ బడ్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇందులో చూసుకున్న మనకి 40 hours అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ANC కూడా ఉంటుంది. ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి 11mm బేస్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇందులో మనకి 360 degrees స్పేషల్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. హై రీస్ ఆడియో కూడా దీనికి అయితే సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ రూమర్స్ ప్రకారం 2500 నుంచి 3000 మధ్యలో పెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి, రియల్మీ నుంచి మనకి ఇయర్ బడ్స్ వస్తే మాత్రం అవి రీజనబుల్ ప్రైస్ లో వస్తాయి. ఆ ప్రైస్ కి ఆ సౌండ్ కి చాలా వర్త్ అని చెప్పొచ్చు. బట్ వీళ్ళైతే జూన్ 20 తారీఖున అయితే మనకి రియల్మీ GT6 అండ్ అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ 6 Pro అనే ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. చూడాలి, దీని ప్రైస్ అయితే ఇప్పుడైతే బయటకు రాలేదు. జూన్ 20 తారీఖున అయితే మనకి ఇయర్ బడ్స్ ప్రైస్ ఎంతో అండ్ అలాగే మొబైల్ ప్రైస్ ఎంతో ఆ రోజు అయితే మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి ఇన్ఫినిక్స్ నుంచి అయితే మనకి Note 40 5G అనే ఒక మొబైల్ అయితే రాబోతుంది. ఆల్రెడీ మనకి ఇన్ఫినిక్స్ Note 40 Pro 5G అనే మొబైల్ లాంచ్ అయింది. అది 20,000 దగ్గరలో తీసుకొచ్చారు. ఇప్పుడైతే మనకి కొంచెం బడ్జెట్లో అయితే వీళ్ళు ఒక ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ రూమర్స్ ప్రకారం అయితే ఈ మొబైల్ కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ చూడాలి, మనకి వీళ్ళైతే బడ్జెట్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడైతే మనకి దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. ఇందులో మనకి MediaTek Dimensity 7020 ప్రాసెసర్ ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ అలాగే 5000 mAh బ్యాటరీ, 33 watts మనకి వైర్లెస్ ఛార్జింగ్ అండ్ అలాగే 15 watts మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ మొబైల్ అయితే మనకి జూన్ 21 తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. చూడాలి, బట్ వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో ఇక్కడ మ్యాటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనకి MediaTek Dimensity అంటే 7020 అంటే మనకి 20,000 బిలో తీసుకొస్తారు ఖచ్చితంగా. అండ్ అలాగే మనకి ఇది ప్రో కాదు, మనకి ఇంత ముందుకు ఇన్ఫినిక్స్ Note 40 Pro 5G వచ్చింది. ఇప్పుడు మనకి ఇన్ఫినిక్స్ 40 మనకి 5G, ఇది ప్రో అయితే కాదు. అంటే ఖచ్చితంగా దీని ప్రైస్ 15 నుంచి 20,000 మధ్యలో అయితే ఉండొచ్చు. ఒకవేళ 15,000 16,000 పెట్టారనుకోండి, ఆ ప్రైస్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అంటే ఇది ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. చూడాలి, మనకి జూన్ 21 తారీఖున అయితే దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకి బయటకు వస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6H Gen 3 అయితే ఇప్పుడు మనకి రాబోతుంది. ఇది మనకి బడ్జెట్ ఫోన్లో అయితే మనం ఈ ప్రాసెసర్ అయితే చూడబోతున్నాం. ఇది మనకి క్వాల్కామ్ అయితే ఏం చెప్తుందంటే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 అనే ప్రాసెసర్ ఉంటుంది కదా, ఆ ప్రాసెసర్నే వీళ్ళు కొంచెం ఎన్హాన్స్ చేసి దీనైతే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్నే కొంచెం స్పీడ్ పెంచి ఎన్హాన్స్ చేసి వీళ్ళైతే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ మనకి పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు మనకి 695కి అండ్ అలాగే 6S Gen 3కి. బట్ మీకు కొంచెం అయితే చేంజెస్ అయితే ఉంటాయి. బట్ వీళ్ళైతే ఆఫీషియల్గా అయితే వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. ఇదైతే మనకి బడ్జెట్లో సూపర్ ప్రాసెసర్ అని చెప్పలేము, ఎందుకంటే 695 అనేది మనకి ఓల్డ్ ప్రాసెసర్ లో మనకి 2021 లో అయితే వచ్చింది ఈ ప్రాసెసర్ అయితే. ఇప్పుడు ఆ ప్రాసెసర్ నే కొంచెం మనకి ఇంప్రూవ్ చేసి ఇప్పుడైతే 6S Gen 3 అయితే తీసుకొస్తున్నట్లు క్వాల్కామ్ అయితే అనౌన్స్ చేసింది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి వన్ ప్లస్ నుంచి అయితే మనకి OnePlus Nord CE4 Lite అయితే రాబోతుంది. ఇప్పుడైతే వీళ్ళు అమెజాన్ లో ఒక బ్యానర్ అయితే రివీల్ చేశారు. ఇక్కడ మనకి రివీలింగ్ ఆన్ 18th June 7 PM అని వీళ్ళైతే అమెజాన్ ఒక బ్యానర్ అయితే పెట్టారు. వీళ్ళైతే రివీలింగ్ 18th 7 PM అని వీళ్ళైతే ఇక్కడ అనౌన్స్ చేశారు. అంటే మనకి OnePlus Nord CE4 మనకి జూన్ 18వ తారీఖున అయితే లాంచ్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. బట్ రూమర్స్ ప్రకారం అయితే ఈ మొబైల్ మనకి రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. మనకి చైనాలో మనకి Oppo K12X అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. బట్ దానే రీబ్రాండ్ చేసి ఈ OnePlus Nord CE4 గా తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. అందులో మనకి 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న చేంజెస్ చేశారు. ఇందులో మనకి Qualcomm Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. మనకి ఆల్రెడీ మనకి Qualcomm అనౌన్స్ చేసింది మనకి 695 అండ్ అలాగే మనకి 6S Gen 3 రెండు ప్రాసెసర్లు ఒకటే, కాకపోతే చిన్న చేంజెస్ ఇంప్లిమెంట్ చేసాం, కొంచెం ఫాస్ట్ గా అయితే ఉంటుందని చెప్పారు. కానీ హ్యూజ్ గా అయితే డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ మనకి Oppo K12X మనకి OnePlus Nord CE4 అయితే రాబోతుంది. దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్ ప్రతి దీంట్లో ఉంటాయి, కాకపోతే ప్రాసెసర్ అనేది కొంచెం చేంజ్ చేశారు. చూడాలి, ఈ మొబైల్ అయితే మనకి జూన్ 18వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. ఆ రోజే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.